డియర్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. శ్రద్ధగా వినండి క్లియర్గా. మనకి ఎగ్జామినేషన్ 3వ తారీఖు ఉంది. మరి ఎగ్జామినేషన్ హాల్లోకి మనము 1:30 ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళాలి, అది ఓకే. తర్వాత 2 to 5 ఎగ్జామినేషను, 11 గంటలకు రిపోర్టింగ్, 1:30 లోపు మీరు ఎగ్జామినేషన్ హాల్ లోపలికి అయితే ఇక్కడ మీరు ఒక్క నిమిషం వేస్ట్ చేసిన మీ లైఫ్ చాలా కోల్పోతారు గ్యారంటీ. మనకి 3 గంటల్లో 180 నిమిషాలు ఉంటాయి. ఈ 180 నిమిషాలని జాగ్రత్తగా 180 నిమిషాలని మనము ఎగ్జామ్ రాయటానికే వాడాలి, కానీ అదనంగా దేనికి వాడకూడదు. మరి గుర్తుపెట్టుకుని అనౌన్స్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, చెక్కింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డు 1:30 నుంచి 1:30 నుంచి 1:45 వరకు ఈ ప్రాసెస్ ప్రక్రియ అయిపోతుంది క్లియర్గా. మరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్లెట్ మనకి 1:45 మీకు టెక్స్ట్ బుక్లెట్ ఇస్తారు. కేర్ఫుల్గా వినండి. మనకి ఎగ్జామినేషన్ 2 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది. ఈ టయాన్ని కేర్ఫుల్గా వాడుకోండి. నేను 2 గంటల తర్వాత ఈ టైం వాడుకోనంటే మీరు చాలా నష్టపోయే అవకాశం. రైటింగ్ ఆఫ్ పర్టికులర్స్ మరి 1:50. మరి ఇక్కడ ఓఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. టెక్స్ట్ బుక్లెట్ ప్లస్ ఓఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. ఓఎంఆర్ షీట్లో 1:55 కల్లా 2 గంటల కల్లా ఈ బుక్లెట్ ఓఎంఆర్ షీట్లో ఇన్స్ట్రక్షన్స్ మొత్తము కంప్లీట్ చేయాలి. ఓఎంఆర్ షీట్లో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు మరి 1:55 కల్లా కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్లెట్ ఓఎంఆర్పై మీ యొక్క రోల్ నెంబరు డీటెయిల్స్ క్లియర్గా తొందరగా రాసేసేయాలి. 2 గంటల లోపే రాసేయాలి. అన్నీ కంప్లీట్ చేసుకుని మీరు ఎగ్జామినేషన్కి 2 గంటలకు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు బెల్ కొడతారు, స్టార్ట్ చేయాలి, అంతే. ఇప్పుడు మనం ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, పర్టికులర్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి. ఇది స్టూడెంట్స్ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఓఎంఆర్ షీట్ మనకి 1:50కి 55కి 1:45కి ఇస్తారు. మీకు 45కి 55కి ఇస్తారు. 2 గంటల లోపు ఈ ఓఎంఆర్ షీట్ పని ఖతం చేయాలి. ఖతం చేయలేదా మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. ఒక్కొక్క నిమిషము మీ జీవితంలో మీ ఎంబీబీఎస్ సీటుకు రావాల్సిన అవకాశాన్ని కోల్పోతారు. ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి క్యాండిడేట్ హ్యావ్ 10-digit రోల్ నెంబర్ విచ్ ఈజ్ మెన్షన్ ఇన్ రోల్ నెంబర్ని ఫిల్ చేయాలి. ఇక్కడ రోల్ నెంబర్, ఇది రోల్ నెంబరు మీరు ఓఎంఆర్ షీట్లో ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి చూద్దాం. మీరు ఇవ్వగానే టెక్స్ట్ బుక్లెట్ ఓఎంఆర్ షీట్ మీద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ 7-digit బుక్లెట్ నెంబర్ హ్యాస్ బీన్ ఫిల్డ్ విత్ మార్క్ కరెక్ట్గా మార్క్ చేయాలి. సపోజ్ 35046913 3 మీద మీరు కరెక్ట్గా ఇది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎక్కడ ఉంది 0 అంటే 0 ప్లేస్లో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. టెక్స్ట్ బుక్లెట్ నెంబరు, ఇది టెక్స్ట్ బుక్లెట్ నెంబరు. ఈ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ని ఇది కంప్యూటర్ మీరు కేర్ఫుల్గా మీరు ఇప్పుడు 350 బుక్లెట్ నెంబర్ ఉంది కదా, ఆ బుక్లెట్ నెంబర్ వాల్యూని ఇక్కడ వేయాలి. గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఇన్విజిలేటర్ చెప్తారనుకోండి. ఆ బుక్లెట్ నెంబర్ సపోజ్ 3 ఉందనుకో, 3 దగ్గర మనం మార్క్ చేయాలి. 5 ఉందను 5, 0 దగ్గర 0, ఇట్లా క్లియర్గా 9 దగ్గర మార్క్ చేయాలి. క్లియర్గా మార్క్ చేయండి, అంతేగాని మీరు సగం మార్క్ చేస్తే కంప్యూటర్ అర్థం చేస్తుంది. ఇక రోల్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇంపార్టెంట్. స్పెసిఫై ప్లేసెస్ బాక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఓఎంఆర్ షీట్ టు ఫిల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. రోల్ నెంబర్, టెక్స్ట్ బుక్లెట్ నెంబరు. ఇది టెక్స్ట్ బుక్లెట్ ఫిల్ చేసాం కదా, ఇప్పుడు రోల్ నెంబర్. ఇప్పుడు 1 ఉందనుకోండి, ఇది 9 దగ్గర ఇతను ఫిల్ చేశారు, 8 దగ్గర ఫిల్ చేశాడు, 0 దగ్గర ఫిల్ చేశారు. ఈ విధంగా మీరు ఫిల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. క్యాండిడేట్ ది కరెక్ట్ వే టు ఫిల్ ద రోల్ నెంబర్ రిప్రజెంటేషన్. ద రోల్ నెంబర్స్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. రోల్ నెంబర్లో అడ్మిట్ కార్డులో ఉన్న రోల్ నెంబర్ మాత్రమే మీరు ఫిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాము, టెక్స్ట్ బుక్లెట్ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకున్నాం, రోల్ నెంబర్ ఏ విధంగా ఫిల్ చేయాలి. మీరు తర్వాత ఏం చేయాలంటే కోడ్, ద మేక్ షూర్ దట్ ద కోడ్ ప్రింటెడ్ ఆన్ ఓఎంఆర్ షీట్ ఈజ్ ద సేమ్ యాజ్ ద టెక్స్ట్ బుక్లెట్. టెక్స్ట్ బుక్లెట్లో ఉండదు ఓఎంఆర్ షీట్తో, ఇది చూసుకోండి. ఏ బుక్లెట్ ఏ ఉందా, బి ఉందా చూసుకోండి. ఆ టెక్స్ట్ బుక్లెట్లో ఏది ఇది మ్యాచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూశారు కదా, మేక్ షూర్ కోడ్ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లో. టెక్స్ట్ బుక్లెట్ డిస్క్రిప్షన్ క్యాండిడేట్ షుడ్ ఇమీడియట్లీ రిపోర్ట్ మ్యాచ్ ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ బోత్ టెక్స్ట్ బుక్లెట్ అండ్ ఇది చూసుకోండి ఒకసారి. మీరు ఇక్కడ అఫీషియల్ కాపీ, ఒరిజినల్ కాపీ సేమ్ యాజ్ ద ఆఫీస్ కాపీ. మీరు ఒక డిక్లరేషన్ చేయండి, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్,
సిగ్నేచర్ విత్ ద టైం, రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, క్యాండిడేట్ నేమ్, రన్నింగ్. ఇక్కడ ఒక సిగ్నేచర్. మీరు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే మామూలుగా నార్మల్గా రాస్తాం కదా ఇట్లాగా, ఆ ర్యాండింగ్లో మీరు సిగ్నేచర్. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఇట్లాగా, రన్నింగ్ హ్యాండ్ అంటే ఇట్లా సింపుల్గా ఫాదర్ నేమ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఈ విధంగా, మదర్ నేమ్ ఈ విధంగా మరి షీట్ అయితే ఫిల్ చేయాలి. మీరు సర్కిల్స్ డార్క్ చేసేటప్పుడు ఇట్లా చేయకూడదు. సపోజ్ 1, 2, 3 ఏదైనా ఒకటే చేయాలి. అంటే నేను 2 చేస్తానంటే కుదరదు, కంప్యూటర్ అర్థం చేసుకోదు, మీరు ఎంబీబీఎస్ సీట్ని కోల్పోతారు. సపోజ్ ఇన్కరెక్ట్, సపోజ్ ఇదేమో ఇట్లా పెట్టారు, ఇట్లాగా చేయకూడదు, ఇన్కరెక్ట్ ఇట్లా చేయకూడదు, ఇట్లా. మనం ఇది కరెక్ట్ పద్ధతి. ఏదైనా ఒకటే ఫుల్గా సర్కిల్ చేయాలి. ఫుల్గా సర్కిల్ చేయడం నేర్చుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేయండి. మనకి ఇక టైం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ నెట్లో ఉంటాయి, మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ ఇంటి దగ్గర ప్రింటర్లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఎందుకైనా మంచిది. ఇక్కడ మీరు సర్కిల్ చేయడానికి యూజ్ ఓన్లీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు డార్క్ ద అప్రోప్రియట్. అంటే మీరు పెన్ మాత్రమే వాడాలి, పెన్సిల్ మాత్రం వాడకూడదు. నా సజెషన్ అయితే బ్లాక్ వాడితే మంచిదని నేను చెప్తా. బ్లాక్ బాల్ పాయింట్ పెన్. బ్లాక్ పెన్లో ఎక్కువ క్లారిటీ ఉంటుంది. బ్లూ వాడొద్దు, బ్లాక్ వాడితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేమ్ రన్నింగు, తర్వాత మదర్స్ నేమ్ ఇన్ రన్నింగు, ఫాదర్ నేము, సైన్ ఆఫ్ ఇన్విజిలేటర్ సైన్స్ ఇక్కడ ఉంటాయి. క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ మీ యొక్క థంబ్ ఎక్కడ ఉంటుందమ్మా, థంబ్ ఎక్కడ ఉంటుంది. మీరు ఫిల్ చేసేటప్పుడు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో ఫిల్ చేసేటప్పుడు, బబుల్ చేసేటప్పుడు ఇట్లా చేయకూడదు. ఇది రాంగ్ పద్ధతి. ఇది కరెక్ట్గా ఇట్లా చేయాలి. ఈ డైరెక్షన్లో మీరు చేసుకోవాలి. ది సాఫ్ట్వేర్ బిఫోర్ ఫిల్లింగ్ ఓఎంఆర్ షీట్ క్యాండిడేట్ షుడ్ రిమెంబర్ ఆన్ దట్ ఓఎంఆర్ షీట్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ బై కంప్యూటర్ సాఫ్ట్వేర్. మాన్యువల్గా ఎవరు ఇప్పుడు అందరూ అన్ని కంప్యూటర్లేనమ్మా, మనుషులు చేసేది ఏమీ లేదు. ది సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ సెన్సిటివ్, కెన్ ఓన్లీ రీడ్ ప్రాపర్లీ ఫిల్డ్ బ్లాక్ కలర్డ్ బబుల్స్ను మొత్తము సర్కిల్ చేసి మాత్రమే రీడ్ చేసుకుంటుంది. ఇవి మరి నేను కూడా ఒకసారి బ్లాక్ కలర్తో చూద్దాం. ఇట్లా సర్కిల్ చేయాలి మొత్తం, ఇట్లా సర్కిల్ చేయాలి మొత్తం. యూ నీడ్ టు సర్కిల్ ఆల్ ద థింగ్స్ లైక్ దట్. ఇట్లా సర్కిల్ చేస్తే మాత్రమే అవి రీడ్ చేసుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. కొంచెం జాగ్రత్తగా, ఏ మాత్రం పొరపాటు పడ్డ మీ ఎంబీబీఎస్ సీటు మీరు కోల్పోవటం ఖాయము. ఇదిగో బబుల్స్ ఎప్పుడు ఇట్లా సర్కిల్ చేయకూడదు, ఇట్లా కంప్లీట్గా సర్కిల్ చేయాలి. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 180 క్వశ్చన్స్ ఉన్నాయమ్మ. ఇది కరోనా టైంలో ఇప్పుడు 220 క్వశ్చన్లు తగ్గించారు, టైం కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు 180 క్వశ్చన్లు మనకి ఫస్ట్ 3 అవర్స్లో. ముందు ఏది ఉంటుందంటే ఎక్కువగా ఫోకస్డ్ సింగిల్ కరెక్ట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, ఎంఎస్క్యూస్, ఎంసీక్యూస్. ముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీ నుంచి వస్తాయి. నెంబర్ 1 ఫిజిక్స్, నెంబర్ 2 కెమిస్ట్రీ, నెంబర్ 3 బాటనీ, నెంబర్ 4 జువాలజీ. ఈ విధంగా మీరు మరి క్వశ్చన్స్ ఉండే అవకాశం. సెక్షన్ ఏ ఫిజిక్స్ మనకి 1 నుంచి 30 క్వశ్చన్లు ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 45 క్వశ్చన్లు ఉంటాయి. 45 క్వశ్చన్లు. సెక్షన్ ఏలో 45 క్వశ్చన్లు. సెక్షన్ బిలో 40, అంటే ఇది వేరే ఉంటుంది, 40. సెక్షన్ ఏలో కెమిస్ట్రీ. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఏలో 1 నుంచి 30 వరకు ఉంటుంది. ఇది ఓల్డ్ ఓఎంఆర్ షీటు. 1 నుంచి 30 వరకు సెక్షన్ ఏలో ఫిజిక్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో కెమిస్ట్రీ 50, మరి 36 నుంచి 31 నుంచి ఉంటుంది. 31 నుంచి మనకి 60 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 31 నుంచి 60 వరకు ఉంటుంది. ఇక తర్వాత సెక్షన్ ఏలో బాటనీ, జువాలజీ. బాటనీ వచ్చేసి మరి 61 నుంచి మనకి 61 నుంచి మనకి 90 వరకు ఉంటుంది. ఇక్కడ 91 నుంచి మనకి ఇంకో 30, 120 వరకు ఇట్లా ఉంటాయమ్మా. మిగతాది న్యూమరికల్ ఆన్సర్ టైపు క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ఇస్తారు. న్యూమరికల్ ఆన్సర్లో మీకు సెక్షన్ బి ఇచ్చారు కదా, ఇక్కడ సెక్షన్ బి చూడండి ఒకసారి. అటెంప్టెడ్ ఎనీ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. మనకి 5 క్వశ్చన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకి కొన్ని 45 కదా, 45 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 10 45. అది 10 30 45. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ 10 క్వశ్చన్స్ మొత్తం పైన 35 ఉంటాయి కదా, 45 క్వశ్చన్లు. 35 పెట్టుకుంటావు, 35 వెళ్ళమ్మా.
ఇక 35 నేను ఇందాక చెప్పింది 4, ఇది 35. మనకి ప్రతి సబ్జెక్టులో ఫిజిక్స్ 45, మరి కెమిస్ట్రీ 45, బాటనీ 45, ఇది 45 క్వశ్చన్లు, 180 క్వశ్చన్లు కదా. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది న్యూమరికల్ టైపు ఏమో, ఇవి ఉండే 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదమ్మ, గుర్తుపెట్టుకోండి క్లియర్గా. ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే 5. ఇప్పుడు చాయిస్ లేదు. ఇప్పుడు దీనిలో 10 మాత్రమే ఉంటాయి. ఇక్కడ చాయిస్ ఎత్తేసారు, 1 2 3 4 5 అంటే ఇక్కడ వరకు మీకు చాయిస్ లేదు. ఇదంతా రాయాలా, స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ రాయాలా. ఇక్కడ ఈ క్వశ్చన్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. మొత్తం మనకి 45 క్వశ్చన్లు ఉంటాయి. 45 180 క్వశ్చన్లు ఇంటూ 4 మొత్తము 720 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇలాంటి కరోనా టైంలో పేపర్ అది. కరోనా టైంలో మనకి చాయిస్ కూడా ఇస్తుంది. ఇప్పుడు చాయిస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాయిస్ లేదమ్మా. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మరి సార్ సైనింగ్ ఆఫ్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మరి ఏ విధంగా అయినా మరి కట్ ఆఫ్స్, ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆంధ్రాలో ఎలా ఉంటాయి, తెలంగాణ ఎలా ఉంటాయి, కట్ ఆఫ్స్ కూడా వస్తాయి మన ఛానల్ నుంచి. ఆల్ ది బెస్ట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. థ్యాంక్ యూ, బాయ్.